నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వాజీం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించిన రామగుండం సిపి శ్రీనివాస్. జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించిన కలెక్టర్ బదావత్ సంతోష్. మంచిర్యాల జిల్లాలో పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఎమ్మెల్యే గడ్డం వివేక్. పెద్దపల్లి పార్లమెంటు స్థానం కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుందంటూ ధీమా. పోలింగ్ బహిష్కరించిన మంచిర్యాల జిల్లా వరిపేట గ్రామస్తులు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. పోలీసులు నచ్చజెప్పడంతో ఓటేయడానికి వెళ్లిన గ్రామస్తులు. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు. కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వికారాబాద్ జిల్లా మర్పల్లిలో ఓటేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ నస్పూర్ మున్సిపల్ కార్యాలయంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సోమవారం ఉదయం ఓటు వేయడానికి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న ఆయన ప్రజలతో కలిసి క్యూ లైన్లో నిల్చున్నారు. తన వరుస క్రమంలో పోలింగ్ బూత్లోకి వెళ్లి ఓటు వేశారు. కలెక్టర్ సాధారణ పౌరుడిలా తన ఓటు హక్కును వినియోగించుకోవడంపై పలువురు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఆశా కార్యకర్తలు ఏర్పాటు చేశామని, వృద్ధులు, దివ్యాంగులకు వీల్చైర్ సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. ఏడు గంటలకి మనం మాక్ పోల్ అందరు పోలింగ్ ఏజెంట్స్ సందర్భంలో కంప్లీట్ చేసుకొని ఇప్పుడు యాక్చువల్ పోల్ కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. సో అన్ని ప్లేసెస్లో కూడా పీస్ఫుల్గా మనకు పోలింగ్ స్టార్ట్ అయితే పోలింగ్ నడుస్తుంది. మనము అన్ని పోలింగ్ స్టేషన్లో ఈ హీట్ వేవ్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి పోలింగ్ స్టేషన్లో టెంట్ సౌకర్యం, డ్రింకింగ్ వాటర్ సౌకర్యం, అట్లానే ఒక ఆశాని ఏఎన్ఎంని పెట్టి వాళ్ళ దగ్గర మెడిసిన్స్, వాటర్ ప్యాకెట్స్ పెట్టడం జరిగింది. అట్లనే మన దివ్యాంగులు, వృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం వాలంటీర్స్ని, వీల్ చైర్స్ని కూడా పెట్టడం జరిగింది. సో మీరు ఇక్కడికి వచ్చి ఓట్ చేయడానికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు మేము పోలింగ్ స్టేషన్లో పెట్టడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కోరుకునేది ఏంటంటే మనకి పోలింగ్ సమయం 7 గంటల నుంచి 4 గంటల వరకే ఉంటుంది. పర్టికులర్గా మనకు బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు నియోజకవర్గాల్లో 7 గంటల నుంచి 4 గంటల వరకే పోలింగ్ ఉంటుంది. కాబట్టి జిల్లా ప్రజలందరూ కూడా 7 నుంచి 4 గంటల వరకు పోలింగ్. అలాగే మంచిర్యాలలో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. వేసవికాలం కావడంతో ఉదయం సమయంలో ఓటు వేయడానికి ఓటర్లు బారులు తీరారు. దాదాపు అన్ని పోలింగ్ బూతుల్లో పోలింగ్ మందకోడిగా సాగింది. స్టేషన్ వద్ద పోలీసులు బందోబస్తులు ఏర్పాటు చేశారు. పోలింగ్ బూతులోకి సెల్ ఫోన్లను అనుమతించలేదు. జిల్లా కలెక్టర్ సంతోష్ పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులకు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. రామగుండం సిపి శ్రీనివాస్ జిల్లా పరిషత్ బాలుర పాఠశాలతో పాటు మరికొన్ని బూతులను పరిశీలించారు. బార్డర్ టు బార్డర్ నాతో పాటు మా ఏసీపీలు, మా డీసీపీలు, తర్వాత ఇన్స్పెక్టర్స్ అందరూ ప్రతి వీధిలో ఎక్కడైతే వాళ్ళకి అలాట్ చేయమన్న ఇయర్ మార్క్డ్ డ్యూటీస్లలో ఉన్నారు. ఏ మాత్రం అవాంఛనీయ సంఘటనలు ఇంతవరకు జరగలేదు. ఇంకా ఒక గంట ఇక్కడ ఏరియాలో ఇంకా పోలింగ్ సమయం ఉంది. ఈవెన్ ఎల్డబ్ల్యూఈ ప్రాంతంలో కూడా డ్రోన్ పైనుంచి మాకు సర్వేలెన్స్ కనబడుతూ ఉంది. మేము సర్వేలెన్స్ పెట్టుకున్నాము. తర్వాత ప్రతి ఇంటీరియర్ ప్లేసెస్లో కూడా మెన్ మెటీరియల్ అంతా ఎక్విప్డ్గా ఉన్నారు. ప్రశాంతంగా జరుగుతూ ఉంది. కొన్ని 1 or 2 పోలింగ్ స్టేషన్స్లో మాత్రం ఈవీఎంస్ని కొద్దిగా టెక్నికల్ స్నాగ్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా 10-15 minutes అవి చేయడం జరిగింది. ఇప్పటివరకు పోలింగ్ ప్రశాంతంగా జరగడంలో మోర్ దెన్ 50% క్రాస్ అయ్యింది. ఇంకా జరుగుతుంది. ఇంకా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అయితే 60-65 వరకు రావచ్చు అని అనుకుంటున్నాము. సో పబ్లిక్ కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారు. మీడియా కూడా చాలా కోఆపరేట్ చేస్తుంది. ఎక్కడ చూసినా చాలా ప్రశాంతంగా నడుస్తుంది. ఇది కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నాము. ఇంకా అందరికీ ఇప్పటికీ ఇంకా లాస్ట్ అవర్లో కొద్దిగా
చాలామంది వచ్చే ఛాన్స్ ఉంది. మీరు ఇప్పుడే తొందరగా వచ్చేసి లైన్లో నిలబడి మీరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. లాస్ట్ బార్డర్ విలేజ్కి ఇప్పుడు వెళ్ళొచ్చాను. అక్కడ కూడా 50% జరిగింది. నేను మధ్యాహ్నం ఇది కోట్పల్లి ఏరియాలో వెళ్ళొచ్చినాము. అక్కడ 50% ఆల్మోస్ట్ మధ్యాహ్నం వరకు జరిగిపోయింది. అక్కడ ఏమాత్రం ప్రాబ్లం లేదు. అందరూ మంచిగా ప్రశాంతంగా వచ్చి నిర్భయంగా ఓటు వేస్తున్నారు. అన్ని రకాలు కూడా అన్ని ప్లేసెస్లో కూడా ఎక్కడ సమస్యాత్మక ప్రాంతాల్లో కానీ ఈ మావోయిస్టు ఫ్యాక్టరీ పోలింగ్ స్టేషన్లో కానీ ఎక్కడ ఏం లేదు. కాగా పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా తమ పరిధిలో పోలింగ్ బూత్లో ఓటు వేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు, ఆయన సతీమణి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ కార్మల్ స్కూల్ పోలింగ్ బూత్లో ఓటు వేశారు. మాకు పోటీ ఇచ్చే పరిస్థితి ఏం క్యాండిడేట్ లేదు. 2 లక్షల పై మెజారిటీ ఇందులో మంచిర్యాల నుంచే 1 లక్ష. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందే చెప్పిందో దాంట్లో భాగంగానే 4-5 కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది. నడుస్తున్నాయి. మిగతా కూడా పైపులైన్ ఉన్నాయి. ప్రత్యేకంగా మంచిర్యాలకు సంబంధించిన మటుకు మంచిర్యాల నియోజకవర్గంలో రాష్ట్రం అంతా కరువు కాటకాలు అంటే ఇక్కడ మాత్రం 100% పంటలు ఉన్నాయి. జిల్లాకు రాష్ట్రం అంత ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడ నాకు తెలిసి 95 నుంచి 90% నీళ్ళకి సమస్య లేదు. మొత్తం కాన్సెన్స్లో 1-2 ట్యాంకర్లు వస్తాయి. ఇక్కడెక్కడ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం. అవర్లీ బేసిస్ చేస్తాను. అవసరం 24/7 ఇక్కడ ఇబ్బంది వచ్చినా ఇమీడియట్ అటెండ్ చేస్తున్నాం. దాంతోపాటు మిగతా కూడా జరుగుతుంది. ఏదైతే మహిళల బస్ స్కీమ్ కానీ, ఆరోగ్యశ్రీ కానివ్వండి, 200 యూనిట్స్ కరెంట్ కానివ్వండి, లేకపోతే 500 రూపీస్ గ్యాస్ కానివ్వండి, ఇవన్నీ జరుగుతున్నాయి. మిగతా కూడా వాళ్ళకి నమ్మకం ఉంది. మేము చేస్తాం. దాన్ని క్లియర్గా పక్కపాలంటే టీఆర్ఎస్కి మాకు తిప్పగా కనబడ్డది. ఇది బీజేపీ 15 నుంచి ఆడ ఏం చేసినా అందరూ తెలుసు. ఏం లేదు. ఏమన్నా అంటే రాముడు తప్ప ఇంకో మనిషి వెళ్ళాడు. ఇప్పటికే ఈ ఎన్నికల కన్నా ముందే రాముని 2 సార్లు రోడ్డు మీద పెట్టి అమ్మేసి మళ్ళీ వచ్చిన రాముని పట్టు తప్ప వాళ్ళకి ఏం లేదు ఖచ్చితంగా. ఎందుకంటే మోడీ అంటారు. వచ్చిన 10 సంవత్సరాల నుంచి ఎన్నికల కన్నా ముందు 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తారు. 10 ఏళ్ళ 20 కోట్ల ఉద్యోగాలు 2 లక్షలు కూడా ఇవ్వాలి. అది చాలా అన్నట్లు కరోనా పేరు చెప్పుకొని 7 కోట్ల ఉద్యోగాలు ఇచ్చేసి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అన్ని నమ్మకానికి పెట్టేసి నమ్మకానికంటే తూకానికి పువ్వులకు సంబంధం లేదు. 2 స్ట్రీట్స్ ఏదైతే ఇంత సామాన్ ఉంటుందో దానికి ఇంత దొరికితే కంపల్సరీగా అమ్ముతారు. అందరూ అన్ని కొన్ని రోజులు అందరూ గుజరాత్. కాగా పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా తమ పరిధిలోని పోలింగ్ బూత్లో ఓటు వేశారు. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి హిందీ హై స్కూల్లో పోలింగ్ బూత్లో ఓటు వేశారు. ఎవరైతే మీకు నచ్చారో ప్రజాస్వామ్యాన్ని కాపాడే పార్టీలు ఎవరు అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడేది మరి మన తెలంగాణలో చూసినట్టయితే, భారతదేశంలో చూసినట్టయితే ఒక కేసీఆర్, ఈ తెలంగాణలో కేసీఆర్ నాయకత్వం బీఆర్ఎస్ పార్టీ నిజమైన ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది. ఇక్కడ అన్ని కులాలకు అన్ని మతాలకు సమానంగా మరి చూసే వ్యక్తి, అన్ని కులాల్ని అన్ని మతాల్ని ఆదరించే వ్యక్తిగా బడుగు బలహీన వర్గాలకు మేలు చేసే దిశగా మరి కేసీఆర్ నాయకత్వాన బీఆర్ఎస్ పార్టీ ఉంది. మరి ఈ సందర్భంలో మీరంతా నిర్భయంగా మరి ప్రజాస్వామ్యం కోసం, మంచి పరిపాలన కోసం, భవిష్యత్తులో మంచి పరిపాలన కోసం కేసీఆర్ నాయకత్వాన కారు గుర్తు ఓటేసి ఈశ్వరుని గెలిపించాలని మనం చేయడం జరుగుతుంది. కాగా పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా తమ పరిధిలోని పోలింగ్ బూత్లో ఓటు వేశారు. మంచిర్యాల బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎర్రబెల్లి రఘునాథరావు వాళ్ళ అమ్మతో కలిసి కార్నల్ స్కూల్ పోలింగ్ బూత్లో ఓటు వేశారు. కాగా దండపల్లి మండల కేంద్రంలోని బూత్ నెంబర్ 46లో ఏజెంట్ పాసుల విషయమై బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య వాగ్వాదం నెలకొంది. బీఆర్ఎస్ నాయకులు ఏజెంట్ల పాసుల కోసం ఆలస్యంగా రావడంతో అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు ఇరువురి మధ్య వాగ్వాదం జరగడంతో పోలింగ్ 15 నిమిషాలు నిలిచిపోయింది. ఆర్ఓ వచ్చి సమస్యను పరిష్కరించేందుకు పోలింగ్ ప్రారంభమైంది. లోక్సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో రామగుండం సిపి శ్రీనివాస్ మంచిర్యాల జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ఆయన మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బందోబస్తును పరిశీలించారు. చెన్నూరు నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాలు రామగుండం సిపి శ్రీనివాస్ పరిశీలించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నేడు జరుగుతున్న ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు పూర్తి చేసినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద చిన్న సమస్యలు ఎదురవుతాయని, అలాంటి వాటి సమన్వయంతో పరిష్కరించాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పోలీసు సిబ్బందికి సహకరించాలని సూచించారు. ఎలక్షన్ ఓటింగ్ ప్రాసెస్ అనేది చాలా ముమ్మరంగా జరుగుతూ ఉంది. ఇప్పటికే కొన్ని ప్లేసెస్లో 43%, కొన్ని ప్లేసెస్లో 30% క్రాస్ అయింది.
పబ్లిక్ కూడా చాలా బాగా పెద్ద ఎత్తున వస్తున్నారు. వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పోలీస్ పరంగా బందోబస్తు పరంగా మొత్తం అన్ని ఇదంతా ఎల్డబ్ల్యూ ఏరియా అంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఏరియా ఉన్న ప్రాంతాల్లో కూడా అన్ని రకాలుగా ఈసీ గైడ్లైన్స్ ప్రకారం మనం చేయబడడం బందోబస్తు ఇవ్వడం జరిగింది. మన దగ్గర ఉన్న స్పెషల్ పార్టీస్ డిప్లాయ్ అయినాయి, క్రైమ్స్ పార్టీ డిప్లాయ్ అయింది. మరి మనకి ఇక్కడ డ్రోన్ ఉంది, ఆ డ్రోన్ కూడా ఆపరేషన్లో ఉంది. టోటల్గా మనకు ఏరియల్ ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. మేము కూడా అన్ని ఈవెన్ సిపి లెవెల్లో కూడా తర్వాత ఏసీపీ లెవెల్లో తర్వాత స్ట్రైకింగ్ ఫోర్సెస్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఫీల్డ్లో ఉన్నాయి. టోటల్గా అందరూ బందోబస్తు పరంగా పగడ్బందీగా జరుగుతూ ఉంది. ఎట్లాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. కొన్ని ప్లేసెస్లో ఒక ఈవీఎంస్ కొద్దిగా డిలే జరగడం జరిగింది. మళ్ళీ ఇమీడియట్గా 10-15 మినిట్స్లో వాటిని అలా కొత్త ఈవీఎంస్ రిప్లేస్ చేసి ఓటింగ్ కూడా స్టార్ట్ చేశారు. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడైతే ఇంతవరకు అయితే ఓటింగ్ సజావుగా జరుగుతుంది. చెన్నూరు నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలను ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సందర్శించారు. పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ గెలవబోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చెన్నూరు నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాలను ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సందర్శించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటింగ్ జరిగిందన్నారు. చాలా చోట్ల హస్తం గుర్తుకి వన్ సైడ్ ఓట్లు పడ్డాయన్నారు. చాలా బూతులలో బీజేపీ క్యాడరే లేదు, టీఆర్ఎస్ క్యాడర్ కూడా కొన్ని చోట్లనే వాళ్ళ క్యాడర్ ఉంది. కానీ ఓటింగ్ అయితే మొత్తము కాంగ్రెస్ వైపు ఉంది. నాకు అనిపిస్తుంది మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే ఈ ట్రెండ్ ఉన్నది. 12 నుంచి 14 సీట్లు కాంగ్రెస్ 100% ఎంత లీడ్లో వస్తారు కాంగ్రెస్? లీడ్ రిజల్ట్ తర్వాత తెలుస్తుంది. మేము ఎప్పుడు లీడ్ కోసం వర్క్ చేయము. అంచనా పబ్లిక్ అయితే అంటున్నారు 2 lakhs ప్లస్ అని. కాగా 4వ దఫా పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సోమవారం పట్టణంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటల నుండి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరుగుతున్నప్పటికీ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన రాష్ట్రంలోని 13 నియోజకవర్గాలలో సాయంత్రం 4 గంటల వరకే ముగియనుండగా చెన్నూరు నియోజకవర్గంలో సైతం 4 గంటలకే ముగిసింది. 4 గంటల అనంతరం సైతం పోలింగ్ కేంద్రాల్లో క్యూ లైన్లో ఉన్న ఓటర్లకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల అధికారులు కల్పించారు. కాగా ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ముందస్తున ఆటో పెట్టి వికలాంగులను వృద్ధులను ఎలక్షన్ సెంటర్లకు తరలించారు. వారికి ఓటు వేయించుకొని తిరిగి ఇంటికి వద్దకు దింపారు. కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ అజిముద్దీన్, మందమరిపట్నం అధ్యక్షుడు నదిపాట రాజ్కుమార్, ఎండి జావీజ్ పాషా, చరణ్, చింటూ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఈ కార్యక్రమం ముందుండి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మా ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీకి ఎవరైతే దాతలు ఉన్నారో వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మా ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీకి చెప్పినట్లయితే మేము తీరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్. కాగా ప్రశాంత వాతావరణంలో లోక్సభ ఎన్నికలు ముగిశాయి. కేతనపల్లి మున్సిపాలిటీలో పట్టణ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 22 కేంద్రాల్లో 44 పోలింగ్ బూతుల్లో నిర్వహించిన ఎన్నిక ఉదయం నుండి సాయంత్రం 4 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పోలింగ్ జరుగుతున్న కేంద్రాలు పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కుటుంబ సమేతంగా ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. కాగా చెన్నూరు నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాలను మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సందర్శించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉందని తెలిపారు. ప్రజల నుండి స్పందన చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంలో ఉండే అవకాశం ఉందని తెలిపారు. కొప్పుల ఈశ్వర్ భారీ మెజారిటీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లాలోని కాసిపేట మండలం వరిపేట గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. తమ గ్రామంలో సమస్యలు పరిష్కరించాలని గ్రామ శివారులో ఆందోళన చేపట్టారు. మంచిర్యాల జిల్లా కాజిపేట మండలంలోని వరిపేట గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. వరిపేట గ్రామం నుంచి ఓటు వేయడానికి ఒక్కరు కూడా ముందుకు కదట్లేదు. తమ గ్రామంలో సమస్యలు పరిష్కరించాలని గ్రామ శివారులో ఆందోళన చేపట్టారు. తాము రేషన్ షాపుకు వెళ్లి రేషన్ బియ్యం తీసుకోవాలంటే పక్క ఊరికి వెళ్లాలని, తమకు వచ్చే 6 కిలోల బియ్యం కోసం రవాణా ఛార్జీలు 100 రూపాయలు ఖర్చు పెట్టాలా అంటూ వాపోయారు. తమ ఊరికి ఆర్టీసీ బస్సు నడపాలని ఎన్నోసార్లు అధికారులు మొరపెట్టుకున్నా ఫలితం లేదన్నారు. ఎలక్షన్లు వచ్చినప్పుడు హామీలు ఇవ్వడం, వాటిని అమలు చేయకపోవడం ఈ ప్రాంత రాజకీయ నాయకులకు పనితీరుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆందోళన చేపట్టారు. పోలింగ్ ప్రారంభమైన తర్వాత 4 గంటల పాటు ఓట్లు వేసేందుకు రాకపోవడంతో కాజిపేట ఎస్ఐ గ్రామస్తులతో మాట్లాడి నచ్చజెప్పారు.
ఎన్నికల అనంతరం తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. ఆ తర్వాత గ్రామస్తులు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి తరలి వెళ్లారు. అందరికీ నమస్కారం. మాది మంచిర్యాల జిల్లా కాస్పేట్ మండల్ వరిపేట గ్రామం. మేము ఎంపీ ఎలక్షన్స్ బైకాట్ చేద్దామని అందరం ఊరి ప్రజలందరం కలిసి నిర్ణయించుకున్నాం. దీనికోసం ఇంతకుముందు మన శాసనసభ ఎలక్షన్స్ అప్పుడు కూడా బైకాట్ చేయడం జరిగింది. అప్పుడు కన్సిస్టెంట్ చేసినటువంటి క్యాండిడేట్స్ వచ్చిండ్రు, అలాగే అధికారులు వచ్చిండ్రు. మీకు ఏం కావాలని మమ్మల్ని అడగడం జరిగింది. మాకు స్పెషల్గా మా గ్రామ పంచాయతీ మాకు కావాలని చెప్పడం జరిగింది. అప్పుడు కూడా వాళ్ళు హామీ ఇచ్చింది, మీ గ్రామ పంచాయతీ మీకు ఖచ్చితంగా మేము ఎవరం గెలిచినా కూడా మీ గ్రామ పంచాయతీ సపరేట్ చేస్తామని హామీ ఇచ్చిండ్రు. దాదాపు హామీ ఇచ్చి 4 నెలలు జరిగింది. దాంతోపాటు కొన్ని సమస్యలు తొందరగా తీర్చాల్సిన సమస్యలు కూడా చెప్పడం జరిగింది. వాటిని కూడా తీర్స్తామని చెప్పిండ్రు. అవి కూడా అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ఒక్క చిన్న పని కూడా చేయడం జరగలేదు. కనీసం మమ్మల్ని వచ్చి అడగలేదు. కానీ మేము పోయి చెప్పినా కూడా దానికి ఎటువంటి రెస్పాన్స్ చేయలేదు వాళ్ళు. కాబట్టి ఈసారి మళ్ళీ కూడా మేము బైకాట్ చేసినాం. అప్పుడన్నా వచ్చి కనీసం హామీలను ఇచ్చిండ్రు, హామీలు నెరవేర్చలేరు. కనీసం ఇప్పుడు వచ్చి హామీలు ఇచ్చేందుకు కూడా ఇక్కడికి ఎవరు రాలేదు. కాకపోతే ఇప్పుడు ఇక్కడికి జరిగింది మన కాస్పేట్ సబ్ ఇన్స్పెక్టర్ గారు రావడం జరిగింది. వారు నేను మీ తరపున వస్తా, మీరు ఎక్కడికి రమ్మని వస్తా అని చెప్పి వారు హామీ ఇచ్చారు తప్ప మిగతా వారు అయితే ఎవరు రాలేదు. సార్ వచ్చిండ్రు, చెప్పిండ్రు. ఇక ఎందుకంటే ఇప్పుడు అధికారులు ఎట్లా మాకు రాజకీయ నాయకులు మమ్మల్ని పట్టించుకుంటలేరు. అధికారులైనా స్పందించి మా కోసం వాళ్ళ వంతు సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మంచిర్యాల కాస్పేట్ మండలంలోని విలేజ్ వరిపేట, కొత్త వరిపేట చాలా సమస్యలు ఉన్నాయి. ప్రతిసారి 8 years 10 years నేను వచ్చినప్పటి నుంచి అంతకుముందు ఎట్లుందో లేదు. రావడానికి వెహికల్స్ ఏం రావు, బస్సు సౌకర్యం లేదు. వెళ్ళి రావాలంటే మస్తు ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఈ వృద్ధులు రేషన్ కార్డు పట్టుకొని బియ్యం తెచ్చుకోవాలంటే మస్తు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి సంవత్సరం ఇలానే ఉంటుంది. ఇంతకుముందు కూడా మేము ఓటు బహిష్కరించినాం వెళ్ళకుండా. అప్పుడు కూడా చేస్తామన్నారు. చుట్టూ రావడానికి పోవడానికి ఇబ్బంది ఉంది, చెట్లు ఉన్నాయి, అవి కొట్టిపిస్తామన్నారు. ఇంకా కొంచెం జరుగుతుంది వర్క్, ఇంకా అంటే ఏం జరగట్లేదు. రోడ్ మంచిగా లేదు. సర్పంచ్ కూడా చేస్తామంటున్నారు. మా వాటర్ కూడా మస్తు ఇబ్బంది ఉన్నాయి, నీళ్ళు ఇబ్బంది, తాగడానికి కూడా సౌకర్యం లేదు. అంగన్వాడీ అంటూ ఏం లేదు. అంగన్వాడీ వెళ్ళాలంటే నడుచుకుంటా వెళ్ళాలి. ఎక్కడ అంగన్వాడీ? అంగన్వాడీ ఒక గ్రామ పంచాయతీ కూడా కావాలనుకుంటాం. అది కూడా ఇంకా ఎప్పటివరకు ఈరోజు ఓటేస్తుంది పోలేదా మరి మీరు? ఎవరు వెళ్ళలేదు. గ్రామ పంచాయతీ కూడా ఇస్తేనే ఏదైనా వస్తుంది అన్నట్టు ఇంకా రావట్లేదు కదా. ఎవరైనా వస్తే ప్రతిసారి ఇలానే అంటున్నారు. వచ్చినప్పుడల్లా ప్రతి వాళ్ళు మేము చేపిస్తాం, మీరు ఇబ్బంది పడకండి అంటున్నారు. కానీ ప్రతిసారి ఇలానే జరుగుతుంది. కాబట్టి మీరు ఓటేయడానికి బహిష్కరించాం. కావాలి సార్, మాది పాత వరిపేట. అదే కంట్రోల్ బియ్యానికి పోతే ఇప్పుడు మా అందరం ఆడవాళ్ళం ఇంటికి ఉంటాం. మగవాళ్ళు ఉంటేనే మరి ఆ బండి వేసుకొని పోయినా కూడా లీటర్ పెట్రోల్ కలుతుంది. కోమడిసేనికి ఒకటి అవుతుంది కంట్రోల్ బియ్యానికి. అది పోసేటి 6 కిలోలు, పోయేటి 100, పోను 50, రాని 50. ఇటు ఎట్లా మంచిర్యాల పోవాలన్నా బాగా మొత్తం ఎవరికి జ్వరం వచ్చినా ఏది వచ్చినా కూడా 300 ఇస్తే ఆటోలలో పోతాను. బస్సు నడవాలి మాకు, మా ఊరికి నడవాలనే ఫస్ట్ కూడా ఫస్ట్ వేసే ఓట్లప్పుడు కూడా కాసేపు ఆపినాం మేము. ఏత్తాం బస్సు అని చెప్పిండు, చేయలే. మళ్ళీ ఇప్పుడు కూడా మరి ఇంకా చేయలేదని అడుగుదామని ఆపినాం. ఇక చెయ్యాలని. ఇప్పుడు ఓట్లు ఇస్తుంది పోలే మీరు? ఇంకా పోలే. మీ ఊరోళ్ళంతా పోలేదా? ఊరోళ్ళంతా పోలే, అడుగుదామని. ఇప్పుడు ఏమంటారు మరి మీరు? ఇక మాకు ఈ బస్సు నడవాలి, కంట్రోల్ బియ్యం మా ఊళ్ళోనే పెట్టాలి, గ్రామ పంచాయతీ కావాలి. మేము ఓటు మాకు ఈ రోడ్ అన్ని డాంబర్ 2-3 గుడిసెలు ఉన్న కాడ బస్సు నడుస్తుంది సార్. మరి ఇటుకెళ్ళి ఊళ్ళో లేవా, మనుషులు లేరా? ఎటన్నా పోవాలంటే ఇప్పుడు గీసపోళ్ళు ఉన్నది, ఏదన్నా బస్సు ఎక్కాలంటే ఒకదాన్ని తీసుకొని బండి కూడా ఇటుకెళ్ళి ఇంత ఇబ్బంది అవుతుంది. కానీ ఎన్నిసార్లు చెప్పినా కూడా గెలిచిన ఎమ్మెల్యే రాలే కదా. ఆ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి తన భార్యతో కలిసి కొడంగల్ పాఠశాలలో ఓటు వేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు కొడంగల్లోని ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. కాగా వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల కేంద్రంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయవలసిందిగా నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. అట్లనే చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గంలో 60% ఇప్పటిదాకా అయింది. తప్పకుండా ప్రతి ఒక్కరూ మీ బాధ్యత అనుకొని ఓటు వేయవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. అలాగే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం మొయినాబాద్ మండలం ఎనికపల్లి గ్రామంలో చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వినియోగించుకుందామని చెప్పినా మంచి స్పందన వస్తుంది. చాలా చాలా సంతోషం. ఇక రాబోయే రోజుల్లో ప్రజల తీర్పును అందరూ గౌరవిస్తారు. ప్రజలు పిల్లలు అందరూ ఇంత పెద్ద ఎత్తున వస్తున్నారు. అది మొన్న ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వ పనితీరు. ఎందుకంటే ఉన్న ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు నా పనితీరుకు రెఫరెండం అని చెప్పి. ఇంత మంచి పెద్ద ఎత్తున వస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఆ పనితీరు నచ్చే వస్తుందని మేము డెఫినెట్గా భావిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు జూన్ 4న కౌంటింగ్ అవుతుంది. నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డెఫినెట్గా గెలుస్తానని చాలా గట్టి ధీమా. అలాగే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం గొల్లపల్లి గ్రామంలో పోలింగ్ బూత్ నెంబర్ 274లో చేవెళ్ల పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం చిట్కులు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కుటుంబ సమేతంగా మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొమరంభీం జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. జైనూరులో చిన్న సంఘటన మినహాయిస్తే జిల్లా వ్యాప్తంగా ఎలాంటి సంఘటన జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అస్ఫాబాద్ నియోజకవర్గంలో 67.27% పోలింగ్ నమోదైంది. నియోజకవర్గంలో 2,27,208 మంది ఓటర్లు ఉండగా అందులో 1,52,704 ఓట్లు పోలయ్యాయి. అస్ఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి తన సొంత గ్రామం తిరియాని మండలం మందగూడలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే జిల్లా కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకోక జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. జైనూరులో ముస్లిం యువకులు వడ్డేరా యువకులకు చిన్న తగాద ఏర్పడి ఒకరిపై ఒకరు పరస్పర దాడులు నిర్వహించుకున్నారు. పోలీసులు వెంటనే చేరుకొని గొడవను సద్దుమణించారు. కాగా కొమరం జిల్లా తిర్యాని మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సక్కు తన కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక ప్రాథమిక పాఠశాలలోని పోలింగ్ బూత్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎస్పీ కోటిరెడ్డిలు ఎన్నికల ప్రక్రియ సరళిని పరిశీలించారు. అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగడానికి కృషి చేశారు. వికారాబాద్ జిల్లాలో 4 నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్న ఎన్నికలను ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ కోటిరెడ్డి పర్యవేక్షించారు. జిల్లా వ్యాప్తంగా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తున్నామని వారు మీడియాతో మాటలు తెలిపారు. అడ్మినిస్ట్రేషన్ వెబ్కాస్టింగ్ ద్వారా ఇక్కడ నుంచి క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం. ఏపీఎస్లో ఏం జరుగుతుంది, ఎక్కడ అవుట్ సైడ్ ఏం జరుగుతుంది, ఇన్సైడ్ ఏం జరుగుతుంది కూడా ఇక్కడ నుంచి చూస్తున్నాం. చూస్తూ అక్కడ ఎప్పటికప్పుడు ఫీల్డ్ స్టాఫ్ను అలర్ట్ చేస్తూ ఉన్నాం. సో ప్రస్తుతం ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరుగుతుంది. ఈ సందర్భంగా నేను మరొకసారి ఓటర్లు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సో ఈరోజు మన నాయకుడిని ఎన్నుకునే రోజు. సో మనల్ని పరిపాలించే నాయకుడిని ఎన్నుకోవడానికి తప్పకుండా మనం మన ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఇంకా మీకు సాయంత్రం 6 గంటల వరకు టైం ఉంది. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు మీ పోలింగ్ స్టేషన్కి వచ్చి మీ యొక్క ఓటు హక్కును మీకు అంటే వచ్చే 5 సంవత్సరాలు మిమ్మల్ని పరిపాలించే నాయకులు ఎన్నుకునే విధంగా మీ ఓటు హక్కును ఎన్నుకోవాలని కోరుకుంటా ఉన్నాను. జిల్లాలో ఎస్ మనకు మొత్తం మాక్ పోల్ సందర్భంగా 8 పోలింగ్ స్టేషన్లో మనకు ఈవీఎం సంబంధించిన ఇష్యూస్ రావడం జరిగింది. వాటన్నింటిలో కూడా వెంటనే రెక్టిఫై చేస్తాం. అక్కడ మాక్ పోల్ కంప్లీట్ చేసుకోం, మళ్ళీ యాక్చువల్ పోల్ కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అక్కడ కూడా ఇప్పుడు ప్రశాంతంగా ఓటింగ్ అనేది కొనసాగుతాం. స్టాటిక్ ఫోర్స్ అని చెప్పేసి 3 లేయర్స్ బందోబస్తు చేయడం జరిగింది. అందరూ కూడా మూమెంట్లో ఉన్నారు. ఎక్కడ ఏ కంప్లైంట్స్ వచ్చినా కూడా ఇమీడియట్గా దాన్ని అటెండ్ కావడం, సాల్వ్ చేయడం జరుగుతుంది. ఎవరన్నా ఇంకా మోడల్ కోడ్ వైలేషన్ చేస్తే తప్పకుండా వాళ్ళ మీద కేసులు ఉంటాయి, వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేస్తాం. అంటే ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాలి. నేను కూడా ఇప్పుడే ఓటు వేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇది ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా విలువైంది కాబట్టి కలెక్టర్ గారు ఎన్నో రోజుల నుంచి ఇక్కడ స్వీప్ యాక్టివిటీలో భాగంగా అందరికీ అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకొని మన జిల్లాలో ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలని చెప్పేసి మా విజ్ఞప్తి. కాగా వికారాబాద్ జిల్లా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి వికారాబాద్ సంఘం లక్ష్మీబాయి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రం 130 నెంబర్లో తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి జిల్లాలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలు స్వేచ్ఛగా సౌకర్యవంతంగా ఓటు వేసేందుకు జిల్లాలోని ఉస్నాబాద్, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలను 1152 రూపొందించమన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉదయం 7 గంటలకు అన్ని కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా పండగ వాతావరణంలో ప్రారంభమైందన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలతో పాటు అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రజల సౌకర్యార్థం మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశామన్నారు. ఓటరు సహాయక కేంద్రం ఏర్పాటు చేశామని, త్రాగునీరు, టాయిలెట్స్ తదితర వసతులు కల్పించామన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించిన రామగుండం సిపి శ్రీనివాస్. జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించిన కలెక్టర్ బదావత్ సంతోష్. మంచిర్యాల జిల్లాలో పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఎమ్మెల్యే గడ్డం వివేక్. పెద్దపల్లి పార్లమెంటు స్థానం కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుందంటూ ధీమా. పోలింగ్ బహిష్కరించిన మంచిర్యాల జిల్లా వరిపేట గ్రామస్తులు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. పోలీసులు నచ్చజెప్పడంతో ఓటేయడానికి వెళ్లిన గ్రామస్తులు. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు. కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వికారాబాద్ జిల్లా మర్పల్లిలో ఓటేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.